వరంగల్ వాసుల ఇలవేల్పైన భద్రకాళి అమ్మవారి శరన్నవరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇప్పటికీ 9 రోజుల పాటు జరుగుతున్నటువంటి ఈ వేడుకలు ఈ రోజు ముగించబోతున్నారు. ఈ రోజు ముగింపు దశకు చేరుకున్నాయి. నిన్న అమ్మవారిని దుర్గాదేవి రూపంలో అమ్మవారి దర్శనం ఇస్తే ఈ రోజు మహిషాసురి మర్దిని రూపంలో అమ్మవారి దర్శనం ఇస్తున్నారు. ఆ తర్వాత విజయదుర్గగా రేపు అమ్మవారి దర్శనం ఇస్తారు. దాదాపు 9 రోజుల పాటు శరన్నవరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. భక్తులు పెద్ద ఎత్తున అమ్మవారిని దర్శనం చేసుకున్న, అమ్మవారి దీవెనలు తీసుకున్న తమకున్నటువంటి కష్టాలన్నీ తీరిపోతాయని ఈ రూపంలో నవరాత్రి వేడుకల సందర్భంగా అమ్మవారిని దర్శనం చేసుకుంటే అన్ని కష్టాలు తొలగిపోయి పూర్తిగా అన్నిట్లలో విజయం చేకూరుతుందనే నమ్మకం ఉన్నటువంటి భక్తజనం అంతా పెద్ద ఎత్తున వివిధ ప్రాంతాల నుంచి భద్రకాళి టెంపుల్కి వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎవరికి ఇబ్బంది తలెత్తకుండా వివిధ రూపంలో వాళ్ళని దర్శనం కోసం పంపిస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. విఐపి జోన్తో పాటుగా అలాగే సామాన్య భక్తులు పెద్ద ఎత్తున ఈరోజు అమ్మవారిని దర్శనం చేసుకుంటారు. మహిషాసుర మర్దిని రూపంలో ఉన్నటువంటి ఈ రోజు అమ్మవారిని దర్శనం చేసుకోవడం వల్ల ఎలాంటి కృపకు పాత్రలవుతారు అనే విషయాన్ని ఒకసారి పూజారులతో మాట్లాడదాం. అలాగే ఈరోజు పూర్ణాహుతి ఎన్ని గంటలకు ఉంటుంది, ఈరోజు మొత్తం శరన్నవరాత్రి వేడుకలు ఎప్పటితో ముగుస్తాయి అనే విషయాన్ని భద్రకాళి అయ్య గారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, భద్రకాళి శరన్నవరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి, దాదాపు ముగింపు దశకు వచ్చాయి. ఈరోజు అమ్మవారు ఏ రూపంలో దర్శనం చేస్తున్నారు, పూర్ణాహుతి ఎప్పుడు జరుగుతుంది? భద్రకాళి శరణమ్మ నవరాత్రులలో ఈనాడు సిద్ధిదాత్రి క్రమంలో మహిషాసుర మర్దినిగా అమ్మవారిని ఇవాళ అలంకరించడం జరిగినది. ఈనాడు 11:30 సుమారు 12 ప్రాంతంలో పూర్ణాహుతితోటి ఈ 10 రోజుల పాటు, ఈ సంవత్సరం ఒక రోజు ఎక్కువ వచ్చి 10 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగినటువంటి యొక్క ఉత్సవాలన్నీ కూడా పూర్ణాహుతితో పూర్తవుతాయి. ఈ ఉత్సవాలలో ఈనాడు అమ్మవారు మహిషాసుర మర్దినిగా మనకు దర్శనమిస్తుంది. మహిషాసుర మర్దిని అంటే మనకు తెలిసిన విషయమే. ముల్లోకాలను ముచ్చముటలు పట్టిస్తాడు మహిషాసురుడు. ఆ రాక్షసుని ఎదుర్కోవడం ఏ దేవతలకు కూడా సరిపోని శక్తి. అప్పుడు ఆ జగన్మాతను ప్రార్థించగా అప్పుడు అమ్మవారు కాళికా స్వరూపినిగా, ఐగిరి నందిని నందిత మేదినిగా అమ్మవారు అవతరించి మహిషాసుని సంహరిస్తుంది. తద్వారా లోకాలన్నీ కూడా శాంతింపబడతాయి. అమ్మవారు ఎప్పుడు కూడా ఇక ఉత్కృష్టమైన పరిస్థితి వచ్చినది, ఇక అన్యదాశ్రణం అన్న సమయంలో అమ్మవారు ఆవిర్భావం చెంది ఎప్పుడు కూడా మానవులందరినీ రాక్షసుల నుంచి రక్షిస్తూ వస్తుంది. ఆ రాక్షస ప్రవృత్తి ఇప్పటికీ మనుషులు మిగిలి ఉన్నారన్నట్టుగానే కొన్ని అకృత్యాల ద్వారా మనకు కనిపిస్తున్నారు. ఇవన్నీ కూడా నశింపజేయాలి అంటే మనందరము జగన్మాత ఆ కాళికాదేవిని ప్రార్థించడం ద్వారా సమస్త శుభాలు లోకానికి జరుగుతాయి. అతివృష్టి అనావృష్టి ఇవన్నీ కూడా సంభవించకుండా సస్య రక్షణ జరుగుతుంది. కాబట్టి ఈ ఉత్సవాలు కృతజ్ఞతా భాగంగా మనం ప్రతి సంవత్సరం చేస్తాము. ఈ సంవత్సరం కూడా అమ్మవారి ఆలయము ఇంకా గత సంవత్సరాల కంటే వైభవంగా భక్తుల తాకిడి పెరిగి ఉత్సవాలు కూడా వైభవపేతంగా నడుస్తున్నాయి. దాదాపు 100 మంది ఋత్వికులు పాల్గొన్నారు ఉత్సవాలలో. ఇవాళ 12 గంటలకు ఉత్సవాలు ముగుస్తాయి. కళ్యాణం ఎప్పుడు? ఎల్లుండి. అయితే రేపు దసరా, విజయదశమి, శమీ పూజ, ఆయుధ పూజ, అపరాజిత పూజ, ఈ పూజలతో అమ్మవారు చేస్తాము. సామ్రాజ్య పట్టాభిషేకం కూడా అమ్మవారికి ఉంటుంది. ఎల్లుండి కళ్యాణోత్సవంతో ఇంకా సంపూర్ణంగా శాంతి కళ్యాణం అంటారు. ఉత్సవాలలో ఏమైనా తప్పిదాలు జరిగినా, ఏవైనా భక్తులకు ఇక్కట్లు కలిగినా ఇవన్నీ కూడా తీసేసి వాళ్ళను రక్షించి దేవాలయంలో జరిగే ఉత్సవాలన్నింటినీ కూడా స్వీకరించాలి అని పార్వతి పరమేశ్వరులను కూర్చోబెట్టి భద్రకాళి భద్రేశ్వర కళ్యాణంతో ఎల్లుండితో ఉత్సవాలు సంపూర్ణంగా ముగుస్తాయి. మనం చూస్తున్నాం, అమ్మవారి దర్శనం కోసం పెద్ద ఎత్తున భక్తులు వస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. వస్తున్నటువంటి భక్తులందరూ కూడా మహిషాసుర మర్దిని రూపంలో అమ్మవారిని దర్శనం చేసుకోవడం వల్ల ఈరోజు తమలో ఉన్నటువంటి ఏదైతే రాక్షస గుణాలు ఉన్నాయో అవన్నీ కూడా నశించిపోయి పూర్తిగా దేవతకు సంబంధించినటువంటి గుణాలు, అలాగే మంచి గుణాలు అన్ని ఆపాదించుకోవడం జరుగుతాయి. తమకు ఎవరి నుంచి శత్రువులు ఉన్నారో అవన్నీ కూడా దేవత స్ఫూర్తితో, దేవత దీవెనలతో తొలగిపోతాయనే నమ్మకంతో పెద్ద ఎత్తున భక్తులు వస్తున్నటువంటి పరిస్థితుల్లో మనం చూడొచ్చు. వాళ్ళందరూ కూడా ఇబ్బంది తలెత్తకుండా వెంటనే పంపించే ప్రయత్నం చేస్తున్నారు. గతంతో పోలిస్తే ఈసారి దాదాపుగా 50 నుంచి 60 వేల మంది ఎక్కువ భక్తులు వచ్చి ఉంటారని అంచనా వేస్తున్నటువంటి నేపథ్యంలో మొత్తంగా భద్రకాళి శరన్నవరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ రోజు మధ్యాహ్నం 12 తర్వాత పూర్ణాహుతితో ముగిసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పూర్ణాహుతి తర్వాత ఈ నవరాత్రి వేడుకలు ముగిసిపోతే ఆ తర్వాత అమ్మవారు రేపు విజయదుర్గగా దర్శనమివ్వబోతున్నారు. ఆయుధ పూజ ఉంటుంది. ఆ తర్వాత ఎల్లుండి కళ్యాణోత్సవంతో ఈ శరన్నవరాత్రి వేడుకలు మొత్తం దసరా ఉత్సవాలన్నీ కూడా ముగింపు పలుకుతారు. వాజిత్ టీవీ వరంగల్.